బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. కంభంపాటి శిరీష ఫిర్యాదుతో తాడేపల్లి పిఎస్లో కేసు నమోదైంది. రాజధాని మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని సజ్జలపై ఫిర్యాదు చేశారు. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. కంభంపాటి శిరీష ఫిర్యాదుతో తాడేపల్లి పిఎస్లో కేసు నమోదైంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్లో జాయిన్ అవుతున్నారు. రవికృష్ణ, శిరీష్ ఇంకా ఫిర్యాదులో ఏమని పేర్కొన్నారు? రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు ఎంత దుమారం రేపయ్యో తెలుస్తుంది. తాజాగా పోలీసులు ఏం చెప్తున్నారు? అంటే సతీష్, ఏదైతే సీనియర్ వైసీపీ నేత అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఈరోజు అంటే ఒక అర్ధగంట క్రితం అయితే తాడేపల్లి పోలీస్ స్టేషన్లో అయితే కేసు నమోదైంది. ప్రధానంగా కూడా ఏదైతే అతను చేసినటువంటి వ్యాఖ్యలు, రాజధాని ఈ మహిళా రైతులకు సంబంధించి అతను చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల మీద మాత్రం తీవ్ర దుమారం చెలరేగిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఒక ఛానల్ ఇంటర్వ్యూకి సంబంధించి ఛానల్ ఇంటర్వ్యూలో డిబేట్లో పాల్గొన్నటువంటి కృష్ణరాజు అనే వ్యక్తి ఈ రాజధాని మహిళల మీద అనుచితమైన వ్యాఖ్యలు చేశాడు. ఆ నేపథ్యంలోనే రాజధానిలో ఉన్నటువంటి మహిళలు కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు కానివ్వండి ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనపడింది. వాళ్ళని మరీ క్యారెక్టర్ని తగ్గించే విధంగా కూడా చేసినటువంటి వ్యాఖ్యల మీద మాత్రం మొత్తం కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి అనేక చోట్ల కూడా మహిళలు అయితే మాత్రం ధర్నాలు నిర్వహించారు. అలాగే ఏదైతే ఛానల్కి సంబంధించినటువంటి డిబేట్ నిర్వహించిన ఛానల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ ఛానల్కి సంబంధించినటువంటి ఈ కార్యాలయాల వద్దకి మహిళలైతే నిరసనలు వ్యక్తం చేశారు. ఆ సందర్భంగా కూడా అక్కడ ఉన్నటువంటి కొన్ని ఫర్నిచర్స్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి హోర్డింగ్లు కానివ్వండి తొలగించారు. ఆ తొలగించేటువంటి నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి అయితే మాత్రం ప్రెస్ మీట్ పెట్టి మరీ అక్కడ జరిగినటువంటి ఇష్యూస్ని మాట్లాడుతూనే ఈ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి మహిళా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరీ కూడా సంకరజాతిగా బిహేవ్ చేశారు అనేటువంటి అన్న వ్యాఖ్యలు అయితే మాత్రం మరింత దుమారాన్ని చెప్పినట్టుగా కూడా తెలుస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మహిళా రైతులకు సంబంధించి మహిళా జేఏసీకి సంబంధించినటువంటి శిరీష అయితే మాత్రం తాడేపల్లిలో ఫిర్యాదు ఇవ్వడం అనేది జరిగింది. 4 రోజుల క్రితం ఫిర్యాదు ఇచ్చిన మేరట వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డి అయితే మాత్రం వాటి మీద అరెస్ట్ జరగకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు అయితే వెళ్ళడం జరిగింది. దీనికి ఇంప్లిమెంట్ పిటిషన్ కూడా వేసినటువంటి నేపథ్యం, దానికి సంబంధించి వాయిదాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడింది. టీడీపీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి లాయర్ ఎవరైతే లక్ష్మీనారాయణ ఉన్నారో ఆయనైతే మాత్రం ఇటువంటి తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డికి బెయిల్ ఇవ్వకూడదని ఆయనైతే తన వాదనలు వినిపించారు. ఆ తర్వాత దీనికి సంబంధించి రేపు ఈ వాయిదాకి సంబంధించి ఈ ఏదైతే ఇతను ఈ బెయిల్కి సంబంధించిన ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో దాని మీద రేపైతే హైకోర్టు నుంచి మాత్రం వాదనలు వినేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఈరోజు మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి మీద మాత్రం కేసు నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా కూడా ఏదైతే రాజధాని మహిళలకు సంబంధించి రాజధాని మహిళల మీద చేసినటువంటి వ్యాఖ్యలకు మాత్రం తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో అక్కడ మహిళా జేఏసీకి సంబంధించినటువంటి నేత అయినటువంటి ఈ శిరీష ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు సజ్జల రామకృష్ణారెడ్డి మీద అయితే కేసు నమోదైంది. మరి చూడాలి ఆయన అరెస్టు ఏ విధంగా ఉంటుంది. రేపు హైకోర్టులో ఆయన వేసినటువంటి మధ్యంతర బెయిల్ వస్తుందా, మధ్యంతర బెయిల్ రాకపోతే అరెస్టు కొనసాగుతుందా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.